మొన్న ముఖ్యమంత్రి ఎలా చనిపోయాడు, వాడు పైలట్ రైట్ డైరెక్షన్ వదిలేశాడు, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళాడు. గాలి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కిందాడు ఆ కొండను చూసుకోలేకపోయాడు. ఆడు అనుకున్న ఎత్తి కంటే కిందకు వచ్చాడు, కింద కొండ చూసుకోలేకపోయాడు. చూసుకోలేక కొండను కొట్టేశాడు. ఆ పైలట్ తల్లి తండ్రి వాళ్ళ తమ్ముడు అందరు కాశీ వచ్చి ఆయన కలుసుకున్నారు. ఆ పైలట్ తండ్రి ఎలాగైందంటే, మా అబ్బాయి సెలవు అలా డ్యూటీకి వెళ్ళక్కర్లేదు, ఆ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారని వెళ్ళాడు. అవన్నీ అబద్ధాలు అయ్యా. ముఖ్యమంత్రి గారు ఆడి చచ్చిపోయాడు కదా, ముఖ్యమంత్రి చచ్చిపోయాడు కదా, ఇవన్నీ అబద్ధాలు. నీకు అర్థం అవుతుందా? విధి బలీయమైనది, విధి బలీయమైనది, విధి బలీయమైనది. దాన్ని ఎవరో జయించలేరు. ఒక కాలం అటువంటిది. ఒక కాలం ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, ఆ కాలం ఏమైనా చంపేస్తుంది. మీ అబ్బాయిని ఒక కాలం పైలట్ చేసింది, నెలకు ₹1,00,000 సంపాదించుకుంటున్నాడు, మళ్ళీ ఆ కాలమే మీ అబ్బాయిని చంపేస్తుంది. మనం ఒక కాలంలో పుడతాం, ఒక కాలంలో చచ్చిపోతాం. మీకు అర్థమవుతుందా? ఒక కాలంలో ఆరోగ్యంగా ఉంటాం, ఇంకో కాలంలో అనారోగ్యంగా ఉంటాం. ఏ కాలం అయితే మనల్ని సృష్టిలోకి తీసుకొచ్చిందో ఆ కాలమే మళ్ళీ తీసుకుపోతుంది. అర్జున, కాలం అంటే ఎవరు అనుకుంటున్నాను? నేను కాల రూపంలో ఉన్నాను. కాలం అంటే ఎవరు అనుకుంటున్నావు అర్జున? నేను కాల రూపంలో ఉన్నాను.